తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. వ్యాపారం చేసుకుని బతికేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఆయన భార్యకి మినపరొట్టి తినాలని మోజు పుట్టింది. ఈ మోజు తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మణుడు భగవంతుని గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నాకు మినపరొట్టి తినాలని చాలా భ్రమగా ఉంది. కావలసినన్ని మినపరొట్టులు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మణుడు. ఒక మినపగింజ సంపాదిస్తేవా నీకు కావలసినన్ని మినపరొట్టులు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మణుడు దుకాణానికి వెళ్లి ఒక మినపగింజ అడిగి తీసుకున్నాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మణుడు. ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ 2 అయ్యాయి. మరో అడుగుకి 4 అయ్యాయి. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములు ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి బ్రాహ్మణుడు భుజం మీద మినుముల బస్తా కిందకి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మణుడు భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది. బరువుకి తాళలేక బ్రాహ్మణుడు గోడకి చారగిలబడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మణుడు దింపిన బస్తాల్లో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది. మినుములన్నీ పప్పు అయ్యాక మళ్లీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదట పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఇదేం కర్మమని తిరగల్ని వదిలేసి బ్రాహ్మణుడు భార్య విసిరిన పప్పును పట్టుకెళ్లి రోట్లో రుబ్బసాగింది. రుబ్బి తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉంది. అది తీస్తే మరొక రుబ్బు ఉన్నది. ఆవిడికి విసుగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్లి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అలాగే ఉంది. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుపులు అలాగే ఉన్నాయి. బ్రాహ్మణుడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని మింగి మింగి పొట్టు ఉప్పిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసిన ముక్క నోట్లో అలాగే ఉంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగలబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు, నీ మినపరొట్టె నిప్పచ్చరం గాను అని బ్రాహ్మణుడు తిట్టింది. రోలిపోయి మద్దలతో మొరపెట్టుకున్నట్టుంది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించలేక నేను ఏడుస్తున్నాను. చాలురా భగవంతుడా మినపరొట్ల మోజు అని బ్రాహ్మణుడు ఏడ్చాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మణుడు భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు. రోట్లో రుబ్బు లేదు. పెనం మీద రొట్టె లేదు. ముసలమ్మ నోట్లో ముక్క లేదు. బ్రాహ్మణుడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. ఇలాంటి మరెన్నో సరదా కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.